తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా చేసుకుని ఈ గోధుమ లడ్డుని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, మరో కప్పు బెల్లం, దాంతోపాటు డ్రై నట్స్ అనమాట, క్యాషు, బాదం, పిస్తా, ఇది మీ చాయిస్. దాంతోపాటు నెయ్యి కొంచెం ఎక్కువే పట్టచ్చు. నేనైతే మితంగానే వేశాను, అందరూ వేయలేరు కదా నెయ్యిని. సో ఇప్పుడు బాండీ పెట్టి నెయ్యి వేసి డ్రై నట్స్ని ఇలా చాప్ చేసుకొని, ఇలా బాదం, క్యాషు మాత్రమే వేశాను నేను. జస్ట్ అలా పొడవుగా చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో నెయ్యి కొంచెం ఉంటుంది కదా, దాంట్లోనే గోధుమ పిండి వేసి బాగా రోస్ట్ చేయండి. డ్రై రోస్ట్ అనమాట ఇది. మనం కొంచెం నెయ్యితో చేస్తున్నాము. ఇలా వేపుతూ ఉంటే సిమ్లో పెట్టి మనకు గోధుమ పిండి అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మరో పక్క స్టవ్లో ఆ కప్పు బెల్లాన్ని వేసి అరకప్పు నీళ్ళు కూడా యాడ్ చేసి మనం కరిగించుకోవాలి. ఆ తర్వాత కాస్త మెల్ట్ చేసుకోవాలి. ఇలా బుడగలు వచ్చేంత వరకు బాగా కలుపుతూ మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గోధుమ పిండి కలర్ వచ్చేసింది కదా, చూడండి. ఈ స్టేజ్లో మనం ఈ బెల్లం సిరప్ని వేపుతున్న గోధుమ పిండిలో వేసి బాగా వడకట్టుకోవాలి. ఎందుకు ఈ స్ట్రైన్ చేయడము అంటే బెల్లంలో నలకలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. సో అవేవి రాకుండా నీట్గా రావడానికి మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పోసిన బెల్లం సిరప్ని ఈ పిండి అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇలా గట్టి పడుతుంది కాసేపటికి. ఆ స్టేజ్లో కొంచెం మిగిలిన నెయ్యిని వేసేసుకోండి. మీకు ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఇంకా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ గట్టి పడిపోయిన తర్వాత ఎలాచీ పౌడర్ని, మనం వేయించుకున్న డ్రై నట్స్ని కూడా వేసేసేయండి. బాగా వేయించుకున్నవి కాబట్టి క్రిస్పీగా ఉంటాయి డ్రై నట్స్. తినేటప్పుడు అలా పలుకులుగా చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు కాస్త లూక్వామ్ స్టేజ్లో ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యితో అద్దుకుంటూ చేయండి, ఇంకా బాగుంటాయి. సో ఇప్పుడు ఇలా ఒక్కొక్క లడ్డూని చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకోండి. కాసేపు ఆరనిచ్చి మన పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా డబ్బాలో పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్వాంటిటీని డబుల్ చేసుకోండి. చాలా టేస్టీగా హెల్దీ అయిన ఐటెం, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవన్నీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందా మీకు ఈ గోధుమ లడ్డు? ట్రై చేస్తారా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ వీట్ ఫ్లోర్ లడ్డూని ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. వీటిని చేయడానికి 10 నిమిషాలు సరిపోతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్. లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.